హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ రజిత, యువర్ ఫ్యామిలీ ఫిజియోథెరపిస్ట్. ఇవాళ వీడియోలో మనం ప్లాంటర్ ఫేసిటిస్ పార్ట్ 2 ఫిజియోథెరపీ స్ట్రెచెస్, ఎక్సర్సైజెస్ అండ్ ఎలక్ట్రోథెరపీ అనేది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాము. ఫస్ట్ వన్, ప్లాంటర్ ఫేషియా స్ట్రెచింగ్. దీనికోసం ఈ విధంగా కూర్చొని అఫెక్టెడ్ లెగ్ని అన్ఎఫెక్టెడ్ లెగ్ మీద పెట్టి చేతి వేళ్ళతో కాలి వేళ్ళను పట్టుకొని వెనుకకి లాగినప్పుడు అక్కడ ప్లాంటర్ ఫేషియా అనేది స్ట్రెచ్ అవుతుంది. ఈ స్ట్రెచ్ని మనం ఒక 10 సెకండ్స్ వరకు అలాగే హోల్డ్ చేసి తర్వాత రిలీజ్ చేయాలి. పొద్దున లేచిన వెంటనే మనకి నొప్పి ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి లేస్తూనే బెడ్ మీదనే ఈ స్ట్రెచ్చింగ్ అనేది 3 టైమ్స్ చేసి తర్వాత నడిస్తే మనకి అంత నొప్పి లేకుండా ఉంటుంది. కూర్చొని చేయటం కష్టం అనుకున్న వాళ్ళకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కూడా దీన్ని చేయొచ్చు. ఇలా 2 కాళ్ళని చాపి టవల్ని పాదంకి 2 వైపులా వేసి పాదం వేళ్ళని టవల్తో మన వైపుకి లాగాలి. ఇలా చేసినా కూడా సేమ్ స్ట్రెచ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం ఎక్సర్సైజెస్ గురించి చెప్పుకుందాం. ఈ ఎక్సర్సైజ్ పేరు టో కర్ల్. ఈ విధంగా ఒక టవల్ని ప్లేస్ చేసి టోస్తో టవల్ని పట్టుకోవటం, దగ్గరికి లాగడం అనేది చేయాలి. సో ఇలా చేయడం వల్ల సోల్ ఆఫ్ ద ఫుట్లో ఉన్న మజిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. ఆర్చెస్ని సపోర్ట్ చేసే మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ అయినప్పుడు ప్లాంటర్ ఫేషియా మీద ప్రెషర్ అనేది తక్కువ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఈ విధంగా టెన్నిస్ బాల్ని పాదం కింద పెట్టి మొత్తం పాదం అంతా ముందు నుంచి వెనక్కి ఈ విధంగా రోల్ చేయాలి. దీనివల్ల ప్లాంటర్ ఫేషియా మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరిగి నొప్పి తగ్గుతుంది. నెక్స్ట్, కాఫ్ రైజెస్ విత్ టో ఎక్స్టెన్షన్. దీంతో కాఫ్ స్ట్రెచింగ్ అవుతూ ఫుట్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. నెక్స్ట్, టో రాకర్స్. టోస్ మీద మొత్తం బాడీని ముందుకి వెనక్కి రాక్ చేయడం. ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్లో మనకి మెయిన్గా అల్ట్రాసౌండ్ అనేది ప్లాంటర్ ఫేసిటిస్కి బాగా యూజ్ అవుతుంది. స్వెల్లింగ్ తగ్గిస్తుంది. క్యాల్కేనియల్ స్పర్ ఉన్నప్పుడు లేజర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. హై ఎండ్ లేజర్ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. వీటితో పాటు ASTM అసిస్టెడ్ సాఫ్ట్ టిష్యూ మొబిలైజేషన్, ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ప్లాంటర్ ఫేషియాని మనం చాలా బాగా రిలీజ్ చేయొచ్చు. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్తో పాటుగా ఈ విధంగా హీల్ కుషన్స్, ఇవి కూడా మన ఫుట్వేర్లో ప్లేస్ చేసుకొని నడవడం ద్వారా కండిషన్ అనేది మళ్ళీ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. వీటితో పాటు హోమ్ ప్రోగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్. హోమ్ ప్రోగ్రాంలో ఏం చేయాలంటే, గోరువెచ్చని నీళ్ళు బకెట్లో తీసుకొని అందులో ఇప్సమ్ సాల్ట్, అది ఎక్కడైనా మీకు మెడికల్ షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది, దాన్ని 1 లేదా 2 టీ స్పూన్స్ వేసి మన పాదం అంతా మునిగేటట్లుగా లెగ్ని పెట్టేసి పాదం మొత్తం వాటర్లో ఉంచి మూమెంట్స్ చేయాలి. అప్ డౌన్, ఇన్వర్డ్స్, అవుట్వర్డ్స్, ఈ మూమెంట్స్ చేసి ఒక 10 మినిట్స్ వరకు ఈ మూమెంట్స్ చేసి దెన్ మీరు పడుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మీకు అక్కడ ఉన్న స్వెల్లింగ్ అనేది తగ్గిపోయి నైట్ అంతా కూడా హీలింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇట్లా ఇవన్నీ చేసుకోవడం ద్వారా ఈ కండిషన్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది. ఈ వీడియో ప్లాంటర్ ఫేసిటిస్ ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీకు మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ.